బద్వేల్లో సేవ చేస్తూ ఉన్నాను నేను. బద్వేల్లో సేవ చేస్తూ ఉంటుంటే ఆ సాగుశెట్టిపల్లి దగ్గర ఒక ఆమెకి దయ్యం పట్టింది. దయ్యం పడితే అక్కడికి నన్ను పిలిచారు. అప్పుడు ఇక్కడ మన సేవ లేదు, నేను బద్వేల్లో సేవ చేస్తూ ఉన్నా. వాళ్ళు వచ్చారు, ప్రార్థనలో కూర్చుంటారు. ప్రార్థనలో ఉన్నంతసేపు ఎంత జాగ్రత్తగా ఉంటుందో. ఏమైనా బాగానే ఉంది కదా, ఇంకేంటి మీరు దయ్యం అంటారు అంటాను నేను. అంటే ఆ గేటు దాటి బయటికి వెళ్ళగానే ఆ చెట్టు మీద కూర్చుంటుందంట ఆ దయ్యం. మీకు అడ్రస్ కూడా చెప్తున్నానండి. ఆ దయ్యము ఆ చెట్టు మీద కూర్చుంటుందంట. ఈమె బయటికి వెళ్ళగానే వచ్చి వాళ్ళు వచ్చి నన్ను, పాస్టర్ గారు వచ్చేసింది పాస్టర్ గారు, సరే లోపలికి తీసుకురండి అంటానా, లోపలికి నువ్వు వెళ్ళే, నేను రానంటదంట దయ్యం. మందిరంలో రూమ్ ఉంటుంది కదా, ఆ రూమ్లో నేను కూర్చుంటా, తీసుకురండి అన్నా అంట. లోపలికి వచ్చేటప్పుడు మళ్ళీ వెళ్ళి చెట్టు ఎక్కేదంట. ఆదివారం మందిరానికి వచ్చేటప్పుడు ఏం చేస్తుందో తెలుసా దయ్యం? మందిరానికి వెళ్ళు, పాస్టర్ గారు ఏం చెప్పిన వినబాకు, మళ్ళీ వచ్చే మనందరం కలిసిపోదాం అంటదంట. ఎంతమందికి ఉన్నాయి అట్లాంటి దయ్యాలు? ఆమె ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ దయ్యంతో బాధపడతా ఉంటే నేను అనుకునేవాడిని, ఏంటి ఈ దయ్యం ఎట్లా పీడిస్తుందని. చూస్తే మందిరానికి వస్తే ఉండేది కాదు, బయటికి వెళ్ళేటప్పుడు దోస్తు ఇద్దరు చేతులు భుజాల మీద భుజాలు వేసుకుని పోయేవాడంట దయ్యం. ఆమె ఆ దయ్యమే చెప్పింది కథ అంతా. నాకేం తెలుసు, నాకేమైనా తెలుసా అంటే అక్కడికి వచ్చేసరికి నువ్వు లోపలికి వెళ్ళు, పాస్టర్ గారికి దొరకకూడదు, యేసు ప్రభుకి దొరకకూడదు, జాగ్రత్తగా మెయింటైన్ చేద్దాం అని ఈ దయ్యం బయటే ఆగుతుందట. అని మీరేమైనా బయట వదిలిపెట్టి, అమ్మా మీరేమైనా బయట వదిలిపెట్టి వచ్చారా? మీరు మంచోళ్ళు, బంగారం, మీరు అలాంటి వాళ్ళు కాదులే. హల్లెలూయా.